ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల గురించి మీ రెస్పాన్స్ ఏంటి? ఎందుకంటే ఆయన కూటమి అధికారంలోకి వచ్చి 17-18 నెలలు అయిపోయింది. సో ఇంకో 15 ఏళ్ల పాటు మాదే అధికారము, ఇంకా ఏ పార్టీ కూడా అధికారంలోకి రాదు, ఆ పార్టీలన్నింటినీ కూడా మీరు మర్చిపోండి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏం చెప్తారు? అశోక్ గారు, ఓకే, డెఫినెట్ గా కేడర్ లో ఒక ఉత్సాహాన్ని నింపేదాని కోసంగా, కేడర్ లో ఒక భరోసాని ఇచ్చేదాని కారణంగా ఇంకొక 15 సంవత్సరాలు మనమే ఉంటాం అనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే ఒక ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అనేది ఒక రకంగా చూసుకున్నప్పుడు, ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తా ఉంది అనుకున్నప్పుడు, గ్రౌండ్ లో టీడీపీ కేడర్ కి, జనసేన కేడర్ కి చాలా పొరపచ్చాలు వచ్చినాయి, చాలా ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంది గ్రౌండ్ లో అనేది మీరు నేను మాట్లాడేదానికన్నా కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు, ఇది బాలరాజు గారు పోలవరం ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఇంకొక ఆయన శ్రీనివాస్ గారు కావచ్చు, లేకపోతే మన రాయలసీమలో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మధ్యలో కింద లెవెల్ కేడర్లో అయితే డెఫినెట్ గా డిఫరెన్సెస్ వచ్చినాయి. కాబట్టి అది మీరు మనం 15 ఏళ్ళు ఉంటాం కాబట్టి మీరు అంత తొందరపడద్దు, ఏమైనా సర్దుబాట్లు ఉంటే చేసుకుందాం, మీకు ఏమైనా అకామిడేట్ చేయాలంటే చేద్దాం అనే ఒక భరోసాని ఇచ్చే కార్యక్రమంగా మాట్లాడారు అనే అనిపిస్తా ఉంది. సరే, ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా పొగుడుతా ఉన్నారు. విజనరీ, ఈ రాష్ట్రాన్ని సరిదిద్దాలంటే చంద్రబాబు నాయుడు గారే, ఆయన నాయకత్వంలో ఇంకో 15 ఏళ్ళు ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి గాడిలో పెట్టచ్చు అని మాట్లాడుతా ఉన్నప్పుడు, మనం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం, లోకేష్ గారికి ఈయన తెరవేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. టీడీపీ కేడర్ కావచ్చు, లేకపోతే లోకేష్ గారి మధ్యలో కావచ్చు, లేకపోతే ఈవెన్ ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పైన చాలా, మనం వింటున్నది, చంద్రబాబు నాయుడు గారి పైన చాలా ప్రెషర్ ఉంది, లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలని. అటువంటి ప్రయత్నాలు కూడా కొంత గతంలో జరిగి మళ్ళీ ఫుల్ స్టాప్ పడ్డాయి. ఎట్లయినా ఆయన చెయ్యాలి అనే ఒక కార్యక్రమం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పాట పల్లవి అందుకున్నారు. చంద్రబాబు నాయుడు గారే ఉండాలి ఇంకొక 15 సంవత్సరాలు అనే మాట మాట్లాడుతా ఉన్నారంటే లోకేష్ గారికి చెక్ పెడుతున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో టీడీపీకి ఈయన ఒక రకంగా ఒక హింట్ కూడా ఇస్తా ఉన్నారు, మీరు అటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తే అది జరిగే ఇది కాదు, చంద్రబాబు నాయుడు గారు అయితే నేను ఒప్పుకుంటాను, లేకపోతే కుదరదు అనే దాన్ని చాలా సౌమ్యంగా, చాలా తెలివిగా ఒక హింట్ ని టీడీపీకి ఈయన పంపించారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత నిన్న మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడుతా ఉన్నారంటే, 15 ఏళ్ల పాటు ఉంచాలి, కానీ పెద్దన్న పాత్ర ఎవరు పోషించాలి, వీళ్ళని 15 ఏళ్ల పాటు ఉంచడానికి అంటే ప్రజలు పెద్దన్న పాత్ర పోషించాలంట. అంటే ఇంట్లో పెద్ద కొడుకు పాత్ర ప్రజలు తీసుకొని వీళ్ళని సింహాసనం పైన కూర్చోబెట్టాలి. గతంలో మనం చూసాం, అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి నోట వెంట మనం వింటా ఉండేవాళ్ళం, నేను మీ పెద్ద కొడుకుగా, మీ ఇంట్లో మీ కష్టాలున్నా, మీకు ఇబ్బందులున్నా నేను మీకు తీర్చే బాధ్యత నాది, మీ పెద్ద కొడుకుగా నేను మీకు అన్ని సహాయం చేస్తాను అని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే, మీరందరూ పెద్ద కొడుకై మా ప్రభుత్వాన్ని కాపలా కాయండి, మమ్మల్ని మీ భుజాల పైన మొయ్యండి, అదే విధంగా మీరు మమ్మల్ని ఏమి ప్రశ్నించొద్దు అని కూడా చెప్పారండి నిన్న. మీరు అందరూ నా చుట్టూ వచ్చి, నా దగ్గరకు వచ్చి నన్ను ప్రశ్నించే కార్యక్రమం చేయొద్దు, ఎవరి సొంతంగా వాళ్ళు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు మీకంతటా మీరు నిలబడేటట్టుగా మీరు కృషి చేయండి, నా దగ్గరకు వచ్చి ప్రతిదీ క్వశ్చన్ చేసి నన్ను ఇబ్బంది పెడితే పనులు జరగవు అని నేను మాట్లాడినప్పుడు, మరి అసలు ఆయన వెళ్ళి ఆ ప్రభుత్వంలో ఎందుకు కూర్చోవాలి, ఎందుకు మాట్లాడాలి అనేది కూడా అర్థం కాని క్వశ్చన్ అండి. 15 ఏళ్ళు వీళ్ళని పెద్దన్న పాత్రలో, ప్రజలే పెద్ద కొడుకులే 15 ఏళ్ళు వీళ్ళని సింహాసనంలో కూర్చోబెడితే, ఇవాళ మనం ప్రతి పార్టీ కూడా ఒక మేనిఫెస్టో ఇస్తుందండి, ఒక 5 సంవత్సరాల కాలానికి ఒక మేనిఫెస్టో ఇస్తాం. సో ఆ మేనిఫెస్టోకి సంబంధించి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి మాకు మీకు ఈ ప్రామిస్ చేసాం, ఇవన్నీ కంప్లీట్ చేసాం కాబట్టి మాకు ఓటు ఇవ్వండి అనే కార్యక్రమాన్ని అడుగుతాం. అది లేకుండా మమ్మల్ని ప్రశ్నించొద్దు అని చెప్తున్నాడు ఆయన. ఎవరిని ప్రశ్నించాలంటే, మీరు నిలదీయండి కానీ మమ్మల్ని కాదు అంటున్నాడు. ఎవరిని నిలదీయాలో ఆయన చెప్పింది మనకు అర్థం కాదు. తర్వాత సార్, ఇప్పుడు నిరుద్యోగ భృతి కానీ, లేకపోతే 50 సంవత్సరాలు నిన్న బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి 18,000 సంవత్సరం ఇస్తానన్నాయి కానీ, నిన్న ఆయన వెళ్ళిన దగ్గర కొబ్బరి రైతులు వాళ్ళ ఆవేదన గాని, వాళ్ళ ఆక్రందన గాని, రోడ్ల గురించి మనం తెగ చర్చించాం కదా. ఇవాళ రోడ్ల పరిస్థితి ఏముంది, రోడ్లను కూడా దాదాపు మొత్తం మేము ప్రైవేటైజ్ చేస్తాం, మేము మోయలేమనే పరిస్థితి కానీ,
అవును. ఒక 5,000 కోట్లతో ఆల్రెడీ మనకి కేటాయించబడిన వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న పూర్తయిన మెడికల్ కాలేజెస్ ని మేము పూర్తిగా ప్రజలకు సేవ కోసం హాస్పిటల్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ మేము కట్టి నిలబెడతాం అనేది లేకుండా మేము ప్రైవేటైజ్ చేసేస్తామని చేతులు ఎత్తినందుక మేనిఫెస్టోలో అంశాలు మీరు కనుక చూసుకుంటే సార్, కులాల వారి కూడా వీళ్ళ హామీలు ఇవ్వడం జరిగింది. మత్స్యకారుల గురించి ఇంత మాట్లాడతారు కదా పవన్ కళ్యాణ్ గారు, వారికి ఇచ్చిన హామీలు ఏంటి, వారికి మీకు నెరవేర్చింది ఏంటి, అట్లా అంటే అన్ని కులాల వారీగా కూడా వీళ్ళు హామీలు ఇచ్చారండి. అవి అమలవుతున్న కార్యక్రమం ఎక్కడ మనకు కనపడతా ఉంది. తర్వాత స్టీల్ పక్కనే ఉన్న స్టీల్ ప్లాంట్ గురించి ఆ రోజు ఎలక్షన్ ముందుకెళ్ళినప్పుడు ఎలక్షన్ ముందు ప్రజల ముందుకెళ్ళినప్పుడు మాట్లాడిన భాష ఏమి, ఈ రోజు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమి, సో దాని గురించి ప్రశ్నించొద్దా పవన్ కళ్యాణ్ గారిని? సో ఏ డిఫెక్ట్స్ వీళ్ళ అయితే ఉన్నాయో వాటిని ప్రశ్నించొద్దు అంటారు. ఇంకొకటి కూడా చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు లేకుండా 2019కి ముందు ఒకసారి ఒక పెద్ద కమిటీని వేయడం జరిగింది. జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళతో ఒక పెద్ద కమిటీ వేసి, సో ఆ కమిటీతో కేంద్ర ప్రభుత్వం మనకి ఇంత అన్యాయం చేసింది, ఇంత నష్టం చేసింది, ఇవన్నీ కేంద్రం నుంచి రావాలి అని మాట్లాడడం జరిగింది. ఆ రోజు బహుశా నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్టు పాత్రలో పోషిస్తా ఉన్నారనుకుంటా. క్యారెక్టర్ ఆ రోజు కమ్యూనిస్ట్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ లో ఉన్నప్పుడు చేసిన క్వశ్చన్స్ అన్ని వాళ్ళు మర్చిపోయారు. మళ్ళీ మీరు కూడా క్వశ్చన్ చేయొద్దు అంటా ఉన్నారు. సో కమ్యూనిస్ట్ క్యారెక్టర్ లో నుంచి ఎప్పుడైతే సనాతనిగా మారి కమ్యూనల్ క్యారెక్టర్ లోకి వచ్చారో, ఇవాళ వాళ్ళ కేంద్రంలో వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతా ఉందాం, వాళ్ళు ఏం చెప్తే అది ఇందాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఉందాం, లోకేష్ గారు కుదరదు, అక్కడ నరేంద్ర మోడీకి భజన చేసుకుందాం ఉందాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేసినా పర్వాలేదు, మెడికల్ కాలేజెస్ మొత్తం ప్రైవేటైజ్ చేసుకున్నా పర్లేదు, రోడ్లు మొత్తం ప్రైవేటైజ్ చేసినా పర్వాలేదు. సో మా ద్వారా ఏం జరుగుద్ది మీకు ఈ మెయిల్ చేస్తాం, తద్వారా అది చూసి మమ్మల్ని ఎన్నుకోండి అనే మాట నిన్న ఆయన సంభాషణలో నాకు ఎక్కడా కూడా కనిపించిన దాఖలాలు అయితే కనపడలేవు. కేవలం కేడర్ ని సంతృప్తి పరిచే విధంగా మీరు కొట్టుకోవద్దు, అల్లర్లు చేయొద్దు, మీరు కలిసిమెలిసి ఉండండి, 15 ఏళ్ళు నేను మంత్రిగా అమాత్యుడిగా ఉంటే నా అకౌంట్స్ అన్ని సెటిల్ అయిపోతాయి, నేను ప్రశాంతంగా ఉంటాను అనే దిశగా కనపడింది తప్ప వాళ్ళ కార్యకర్తలు గాని, అసంతృప్తితో మాట్లాడుతున్న వాళ్ళ ఎమ్మెల్యేలు గాని వాళ్ళ యొక్క విషయం అవసరమైతే ఆయన ఏం చెప్పాడంటే హెచ్చరిక చేశాడు, అవసరమైతే మిమ్మల్ని త్యాగం చేసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, నేను పార్టీలో నుంచి మిమ్మల్ని తీసేస్తాను, కానీ నేను చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేస్తాను అనే ఒక మాటని నేను ఆయన స్పష్టంగా చేసినప్పుడు సహజంగా రాజకీయ పార్టీలు ఏం మాట్లాడతాయి, ఆయా పార్టీల యొక్క కేడర్ గాని, ఆయా పార్టీల యొక్క నాయకులు గాని, మీకు ఏ ఇబ్బంది వచ్చినా మిమ్మల్ని నేను చూసుకుంటాను, మీతో నేను అండగా నిలబడతానని మాట్లాడాల్సింది పోయి మిమ్మల్ని అవసరమైతే త్యాగం చేసుకుంటా గానీ మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద కొడుకుల్లాగా మమ్మల్ని 15 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉంచండి, మా గవర్నమెంట్ ని ఎవరు క్వశ్చన్ చేయొద్దని మాట్లాడినట్టుగా నాకైతే అర్థమైంది అశోక్ గారు. సో తద్వారా ఇప్పుడు ఏదైతే క్వశ్చన్స్ ఏదైతే మనం వేసామో వాటికి కనుక ఆన్సర్స్ దొరికితే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు మీరు 15 ఏళ్ళు కాదు 20 మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగుంటే, ప్రజలకు మీరు చేసిన సేవ బాగుంటే డెఫినెట్ గా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉన్నా అది సంతోషించదగ్గ విషయమే. ఇదేది నెరవేర్చకుండా 15 ఏళ్ళు మమ్మల్ని భుజాల పైన మొయ్యండి అంటే బహుశా ఇవాళ ఆయన 55 సంవత్సరాల్లో ఉన్నట్టున్నారు దగ్గర 15 ఏళ్ళు అంటే దాదాపు 70 ఏళ్ళు వచ్చేదాకా నన్ను మొయ్యండి అనే ఒక భాషని ప్రజల్లోకి పంపించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది అశోక్.